ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది తిన్నారో తప్పకుండా కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. చికెను, మటను, ఫిష్ ఇవన్నీ నా ఫేవరెట్. అవన్నీ ముందు పెట్టి ఈ కర్రీ ముందు పెడితే నేనైతే ఈ కర్రీయే చూస్ చేస్తాను. ఎందుకంటే అంత ఇష్టం నాకైతే, చాలా అంటే చాలా ఇష్టం, ఫేవరెట్. ఇంతకీ కర్రీ పేరు చెప్పట్లేదంటే చూస్తున్నారా, రాములక్కాయలండి. అదేనండి చెర్రీ టమాటోస్. మా అమ్మ వాళ్ళ గార్డెన్లో అయితే ఒక చెట్టు అయితే మొలిసింది. సో వచ్చేటప్పుడు అయితే తెచ్చుకున్నాను. ఒక ½ కేజీ వరకు ఉంటాయి. ఇంతకీ కర్రీ ఎలా చేయాలో చెప్పలేదు కదా, చెప్తానండి. చాలా సింపుల్, ఎలాంటి మసాలాలు వాడకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోకండి, కారపొడితోనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నెక్స్ట్ రాములకాయలు సగం కట్ చేసుకొని వేసుకోండి. ఇవి తొందరగానే మగ్గిపోతాయి. సో తర్వాత కారం, తగినంత కారం, కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఇంకా ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.